ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కత్తి అనే నా కొత్త సినిమాకు సంబంధించి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనుకుంటున్నానండి. అంటే ముందు కత్తి ప్రెస్ మీట్ అనగానే ఇక్కడికి వచ్చిన కొందరు జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళకి కత్తి ప్రెస్ మీట్ అని ఇన్ఫామ్ చేయడం జరిగిందట. అంటే అది ఏ కత్తి అనే కన్ఫ్యూజన్లో కొందరు నన్నే వచ్చి డైరెక్ట్గా అడిగారు. సో అసలు ఇప్పుడు ఏదో పలానా ఒక హీరో పేరుతో వస్తుంది కత్తి, ఆ కత్తి ప్రెస్ మీట్ అండి, దానికి అసలు మీరు డైరెక్టర్ అని తెలియదే మాకంటే, ఇది ఆ కత్తి కాదండి, కత్తి ద ఒరిజినల్, ఇది ఒరిజినల్ కత్తి, కత్తి అనేది ఒకటే అని నేను ఇప్పుడు అంటే ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశమే అది. అంటే మన జర్నలిస్ట్ సోదరులకే వచ్చిన వాళ్ళకే ఆ డౌట్ వచ్చింది. అంటే ఒక టైటిల్ మీద కన్ఫ్యూజన్ అనేది ఎలాగా. సో అందువల్ల నేను ఈ కత్తికి సంబంధించి బిహైండ్ స్టోరీ చెప్పదలుచుకున్నానండి. అంటే కత్తి అనే సబ్జెక్ట్ ఒకటి నేను రెడీ చేసుకొని ఆ టైటిల్ని దాదాపు 3 ఏళ్ల నుంచి నేను 3 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు బదులు వేరే ప్రాజెక్ట్ చేయటం అంటూ జరగటం జరుగుతుంది. సో దాంతో కత్తిని రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నాను. మొన్న తీసిన యాక్చువల్గా బన్నీతో తీసిన సినిమా అప్పుడు కూడా ఈ కత్తి సబ్జెక్టు, వరుడు సబ్జెక్టు 2 చెప్పడం జరిగింది. తను ఫ్యామిలీ ఓరియంటెడ్ చేద్దాం అనేసరికి కత్తి కాదనుకొని వరుడు మొదలుపెట్టాం. అప్పుడు కత్తి టైటిల్ దానయ్య గారి చేత రిజిస్టర్ చేయించడం జరిగింది. నేను వెంటనే దానయ్య గారిని, సార్ ఈ టైటిల్ నేను తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వాడుకుంటాను, అందువల్ల ఈ టైటిల్ మీ బ్యానర్లోనే అట్టి పెట్టండి సార్ అన్న. అంటే భలేవాళ్ళే సార్, మీరు ఎప్పుడు అడిగితే ఆ టైటిల్ అప్పుడు మీరు ఎవరితో ఈ ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఈ కత్తి అనే సబ్జెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. చేసి సబ్జెక్ట్ వర్కౌట్ చేసుకొని ఆ పనిలో ఉండగా ఒక దాదాపు 5 నెలల క్రితం ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇది ఒక మేనేజర్, జస్ట్ మేనేజర్ మాత్రమే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇలాగా మేము పలానా హీరోతో సినిమా జరుగుతుందండి, దానికి మాకు కత్తి అనే టైటిల్ అవసరమయ్యి అది ఎవరు రిజిస్టర్ చేశారని చూడగా దానయ్య గారు చేశారని తెలిసింది. దానయ్య గారిని వెళ్ళి అడిగితే ఆయన నాది కాదు, ఇది గుణశేఖర్ గారు రిజిస్టర్ చేయించుకున్నారు, ఇది మీరు ఆయన్ని అడగాల్సి ఉంటుంది, ఆయన ఇమ్మంటే నాకు అభ్యంతరం లేదని ఆయన చెప్పగా అప్పుడు ఆ ప్రొడక్షన్ మేనేజర్ నా దగ్గరికి నన్ను ఫోన్ చేసి ఈ వివరం చెప్పాడు. చెప్తే కరెక్ట్ అన్నమ్మా, నేను దానయ్య గారి దగ్గర నేనే చేయించుకున్న మాట వాస్తవం, కానీ నేను ఇవ్వటం జరగదు, ఎందుకంటే నేను ప్రస్తుతం ఆ స్క్రిప్టే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా తర్వాత నేను నెక్స్ట్ చేయబోయే సినిమాయే కత్తి, ఇంకా హీరో అది ఎవరు ఫైనలైజ్ అవ్వలేదు, బట్ ప్రస్తుతం స్క్రిప్ట్ చేసుకుంటున్నాను నేను. సో నేను ఇవ్వటం జరగదమ్మా, వాళ్ళకి సారీ అని చెప్పండి అని చెప్తే సరే సార్ అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ నుంచి నాకు ఎటువంటి ఇది కానీ సంప్రదింపులు కానీ ఏమి జరగలేదు. నేను నా పనిలో ఉన్నాను. నా పనిలో ఉండగా ఒకసారి నా కత్తి టైటిల్ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నేను కానీ దానయ్య గారు కానీ ఎటువంటి అనుమతి ఇవ్వకుండానే ఎలా అనౌన్స్ చేస్తారని చెప్పి నేను అసలు ఒక రకంగా షాక్ అయ్యాను. ఏంటి, ఆల్రెడీ అడిగారు వాళ్ళు మనల్ని, మనం కాదన్నాం, నేను తీయబోయే సినిమాదని చెప్పాను, అయినా వాళ్ళు ఎలా అనౌన్స్ చేస్తారని ఎంక్వైరీ చేయగా అప్పుడు ఛాంబర్ నుంచి నాకు వచ్చిన మెసేజ్, అదే సార్ ఈ మధ్య టైటిల్కి సంబంధించి చాలా ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఒకటి జరుగుతుంది, సో దానివల్ల మేము ఇప్పుడు కమిటీని ఒకటి, టైటిల్స్ని డిసైడ్ చేసే కమిటీని ఒకటి వేసాం, ఆ కమిటీ అప్రూవ్ చేస్తేనే టైటిల్ని మేము రిజిస్టర్ చేయడం జరుగుతుంది, అలాగా మీరు కమిటీని అడగాల్సి ఉంటుందంటే అప్పుడు నేను ఆ కమిటీ, టైటిల్స్ కమిటీ చైర్మన్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. ఆయన నాకు, గుణశేఖర్ గారు, ఆయన ఒక ప్రముఖ నిర్మాత, ఆ కమిటీ చైర్మన్ ఎవరనేది మీకే తెలుస్తుంది, టైటిల్స్ కమిటీ చైర్మన్.
సో ఆయన గుణశేఖర్ గారు అదే అండి, ఈ మధ్య వేరే ఒక పెద్ద హీరో సినిమా తాలూకు టైటిల్ కూడా ఇలా వివాదం అయింది. వాళ్ళ ముందు వెనకాతలు ఏదో తోకలు తగిలించడం వల్ల. అందువల్ల మేము కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ఒరిజినల్ టైటిల్కి ఏదన్నా ముందు వెనకాతలు ఏమైనా తోకలు ఏమైనా తగిలించాలనుకున్నప్పటికీ ఆ ఒరిజినల్ టైటిల్ హోల్డర్ తాలూకు అనుమతి ఉంటే, వాళ్ళ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ టైటిల్ని ఇక మేట అనుమతించేట్టు లేదా దాన్ని నిరాకరించేట్టు అని చెప్పి మేము నిర్ణయించాం. అనగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సరే సార్ అయితే ఇప్పుడు వాళ్ళు నా టైటిల్ని అనవసరంగా అన్పాపులర్ చేస్తూ వాడుకుంటున్నారు అంటే, లేదు ఇంకా వాళ్ళు టైటిల్ కూడా వాళ్ళ హీరో పేరుని ముందు తగిలించి కత్తి అనే దాంతో మాకు పంపించారు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అందువల్ల మీ టైటిల్కి వచ్చే ఇదేం ఇబ్బంది ఏం లేదని చెప్పగా, సో పర్టికులర్గా కమిటీ చైర్మన్ గారే చెప్పారు కాబట్టి నేను చాలా నమ్మకంతో వదిలేశాను దాన్ని. జనరల్గా నాకు దేన్ని కాంట్రవర్సీ చేయడం ఇష్టం ఉండదు, అసలు మామూలుగా న్యూస్లోకి రావటమే అనవసరమైన విషయాల్లో ఇష్టం ఉండదు నాకు, అలాంటిది కాంట్రవర్సీ చేయడం అసలు ఇష్టం ఉండదు. సో అందువల్ల నేను అప్పటికి సరేలే వీళ్ళు ఇప్పుడు కమిటీ నిర్ణయం వాళ్ళకి తెలుస్తుంది కదప్పుడు, దాంతో వాళ్ళు మానుకుంటారని అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు ఆ హీరో పేరు నా కత్తికి ముందు తగిలించి రకరకాలుగా ప్రచారం చేస్తుంటే చాలా నా ఒరిజినల్ టైటిల్ తాలూకు ఇది ఫ్లేవర్ పోవడమే కాకుండా నా టైటిల్ చాలా అన్పాపులర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈలోగా మీన్వైల్ నేను రవితేజకి నా కథ చెప్పటం, తను ఈ కత్తి అనే కథని యాక్సెప్ట్ చేయటం జరిగింది. సో దాంతో నా కత్తి అనే ప్రాజెక్టు ఆన్ అయిపోయింది. సో ఆన్ అయిన తర్వాత అందులోనూ రవితేజ అనబడే హీరో కూడా తను చాలా ఎక్సైటెడ్ ఈ టైటిల్కి ఈ కథకి. సో అలా ఆన్ అయిన ప్రాజెక్ట్ తాలూకు టైటిల్ని ఇంకా దారుణంగా వాడుకుంటున్నారే, ఇది ఎలాగా అని చెప్పి నా పిఆర్ఓ ద్వారా ఆ పర్టికులర్ ఆ టైటిల్ వాడుకుంటున్న సదరు నిర్వాహకులతో మాట్లాడాలని నేను ప్రయత్నించాను. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ అయినప్పటికీ ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్తుంటాం, ఇండస్ట్రీలో ఈ కాంట్రవర్సీ అవ్వకూడదు అని మాట్లాడడానికి నేను ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఆ నిర్వాహకులు నాకు లైన్లోకి రాకుండా మాకు ఛాంబర్ శాంక్షన్ చేసింది, ఇష్యూ చేసేసింది టైటిల్. మా హీరో పేరుని ముందు తగిలించుకొని కత్తి అనే టైటిల్ని మాకు ఇష్యూ చేయడం జరిగింది. వన్స్ ఇష్యూ చేయడం జరిగిన తర్వాత నాకు ఆ కత్తి ఒరిజినల్ టైటిల్ ఓనర్తో మాట్లాడాల్సిన అవసరం నాకే ఉంది, నేను మాట్లాడినా. సరే మరి ముందు కత్తి అని కూడా కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఏది ముందు హీరో పేరు లేకుండా కూడా వాళ్ళ సినిమా అన్నట్టుగా కత్తి అని కూడా అనౌన్స్ చేశారు. దానికి అడిగితే ఆ తప్పు వేసిన పత్రికలను అడగండి, రాసిన జర్నలిస్టులను అడగండి, మాకేంటి సంబంధాన్ని కూడా సమాధానం నా పిఆర్ఓ ద్వారా చెప్పించారు. అప్పుడు నేను షాక్ అయ్యాను, ఇదేంటి కమిటీ చైర్మన్ గారు నాకు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ముందు వెనకాతలు తోకలు ఒప్పుకోవట్లేదు, అలా ఒప్పుకోవాలనుకున్నా ఒరిజినల్ టైటిల్ హోల్డర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు కదా, మనం ఇవ్వకుండానే వాళ్ళు ఎలా ఇష్యూ చేశారు అని ఈ వివరణ కోసం నేను మళ్ళీ ఛాంబర్ని సంప్రదించాను. ఆ పర్టికులర్ చైర్మన్ గారిని కూడా అడగాలని ట్రై చేస్తే ఆయన సినిమా రిలీజ్కి దగ్గరలో ఉండడం వల్ల ఆయన అందుబాటులోకి రాలేకపోయారు. నాకు మెసేజ్ ఇచ్చారు నేను మాట్లాడతానని, నేను బిజీగా ఉన్నానని, కానీ అయినా మాట్లాడలేదు ఆయన. కానీ ఆ కమిటీ సెక్రటరీ గారు దొరికారు నాకు, సెక్రటరీ గారితో మాట్లాడాను. ఆయన యాసిడ్గా చాలా అవును గుణశేఖర్ గారు చాలా పొరపాటే జరిగింది, మేము యాక్చువల్గా ముందు వెనకాతల తోకలతోటి ఏ టైటిల్స్ని ఒప్పుకోకూడదనుకున్నాం, మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసాం, బట్ మా కమిటీలో ఉన్న 20 మందిలో చాలా తక్కువ శాతం మందే మొన్న వచ్చిన హీరో పేరును తగిలించుకొని వచ్చిన కత్తి టైటిల్కి అబ్జెక్ట్ చేసాం. మిగతా వాళ్ళందరూ కూడా మొన్న ఇంకొక ప్రముఖ హీరో టైటిల్ ఇచ్చేశారు కదా, దీన్ని మాత్రం ఎలా ఆపుతారు అని చెప్పి మెజారిటీ సభ్యులు ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం మీదట మేమేం చేయలేకపోయామని చెప్పి ఈ టైటిల్ కమిటీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. సో దాంతో నాకు ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది, ఎలా అయితే అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు, ఇలా ముందు వెనకాల తోకలతో ఒప్పేసుకుంటే ఇంకా రాబోయే టైటిల్స్ ఎన్ని అంటే ప్రతి టైటిల్కి ఇంకొక 4 ఎంతమంది హీరోలతో ఉంటే అంతమంది హీరోలతోటి పేర్లు వస్తాయన్నమాట. ఇది నా పరంగా కాకుండా మామూలుగా ఒక ఇండస్ట్రీ పరంగా కూడా ఇది మంచిది కాదే అని ఒక సాధారణ ఒక సాంకేతికుడిగా నేను ఛాంబర్ని పర్టికులర్గా నా వివరణ కోరుతూ నేను ఒక లెటర్ కూడా వాళ్ళకి రాయడం జరిగింది.
ఆ లెటర్ మీద కూడా నాకు స్పందన లేదు ఛాంబర్ నుంచి. సో ఛాంబర్ వారిని అడిగితే, గుణశారి గారు మీరు ఛాంబర్ సభ్యులు కాదు, మీరు ఒక డైరెక్టర్, ఓ ప్రొడ్యూసర్ దగ్గర టైటిల్ చేయించుకున్నారు మీరు. సో ఆ ప్రొడ్యూసర్ కంప్లైంట్ చేస్తే మేము టేకప్ చేస్తాం. బట్ మీ మీద ఉన్న ఒక గౌరవ భావంతో మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం కాబట్టి ఒక స్పెషల్ కేసుగా మిమ్మల్ని మీ కేసుని మేము టేకప్ చేస్తాం తప్పితే అఫీషియల్గా అయితే మీరు మా మెంబర్ కాదు కాబట్టి మేము టేకప్ చేయడం జరగదండి. బట్ ఏమైనా అప్పటికే ఇది మీరు ఒక రిక్వెజిషన్గా భావిస్తూ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, ఛాంబర్ సెక్రటరీ గారు. ఇది దాదాపు ఇది నేను చెప్పి కూడా 10 రోజులు అయిపోయింది. బట్ అప్పటి నుంచి ఛాంబర్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ ఇంకా అంటే వాళ్ళు ఏం చేశారు ఏంటనేది తెలియలేదు. ఈలోగా వాళ్ళు ఆ హీరో పేరుతోటి కత్తి టైటిల్ని దారుణంగా వాడుతున్నారు. సో దాంతో నాకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఏంటి నేను పెట్టుకున్న టైటిల్ని ఇలా దారుణంగా అప్పుడు కొందరు ఈ మధ్య ఇంకో ప్రముఖ హీరో తాలూకు టైటిల్ వివాదం కోర్టుకు వెళ్ళింది, కోర్టులో కేసు కొట్టేశారు కదా అని అంటే ఆ కేసు వివరాలని పరిశీలించాను నేను. ఓకే, ఇప్పుడు మనమేమన్నా అతిగా స్పందిస్తున్నామా? ఒకవేళ నా టైటిల్ ఎవడన్నా పెట్టుకుంటే నేను కూడా వదిలేయలేమో, అతిగా నేనేమైనా స్పందిస్తున్నానా అని చెప్పి ఆ పర్టికులర్ ఈ మధ్య వేరే ప్రముఖ హీరో తాలూకు టైటిల్ వివాదం ఆ కేసు ఏంటో పరిశీలించాను. కేసు కొట్టేసింది కోర్టు. ఎందుకని? ఆ పర్టిక్యులర్ కేసులో ఆ సినిమా తీయబట్టం లేదు, ఆ పర్టికులర్ క్లెయిమ్ చేసిన నిర్మాత తాలూకు సినిమాయే లేదని తేలింది. లేని సినిమాకి నువ్వెందుకు ఫైట్ చేస్తున్నావు? అవతల వాళ్ళు సినిమా రిలీజ్ దగ్గర పెట్టుకొని వాళ్ళు తీసేసే సినిమా వాళ్ళ రిలీజ్ని నువ్వు ఆపాలని నువ్వు దురుద్దేశంతో ఇది చేస్తున్నావని కోర్టు చురకలేసి నువ్వు తీయని సినిమా లేని సినిమాకి నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావని కేసు కొట్టేయడం జరిగింది. అది సబబుగా ఉంది. అది లేని సినిమా కాబట్టి. ఇక్కడ ఇది ఉన్న సినిమా. నా తాలూకు రవితేజ హీరో నాకు అగ్రిమెంట్ ఇచ్చాడు, నా అగ్రిమెంట్ ఉంది నిర్మాత దగ్గర. సో మా సినిమా మా ప్రాజెక్ట్ ఆన్ అయిన సినిమా. సో అందువల్ల నేను కోర్టుకి వెళ్ళినా సరే నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను నేను పరిశీలించిన దీన్ని బట్టి. ఎందుకంటే నాది సినిమా జరుగుతున్న సినిమా. కానీ నాకు కోర్టుకి వెళ్ళి దీన్ని పరిష్కరించుకోవాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఛాంబర్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఛాంబర్ నియమించే ఆయా కమిటీల మీద చాలా రెస్పెక్ట్ ఉంది. సో వాళ్ళు నాకు తీర్పిస్తారనేది, సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది. సో అందుకే కదా టైటిల్స్కి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడాలు, ఛాంబర్లు ఇవన్నీ ఉన్నాయి.